ప్రజలలో భరోసా కల్పించేందుకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు సైదాబాద్ ఏసీపీ వెంకన్న నాయక్ తెలిపారు. నగర పోలీస్ కమిషనర్ సౌత్ ఈస్ట్ డీసీపీ ఆదేశాలతో సైదాబాద్ మాదన్నపేటలో ర్యాపిడ్ యాక్షన్ బలగాలు స్థానిక పోలీసులు మార్చ్ నిర్వహించారు. సైదాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి ప్రారంభమైన మార్చ్ సపోటాబాగ్, జీవన్ యార్జంగ్ కాలనీ, పూసల బస్తీ, రెడ్డి బస్తీ, చేపల మార్కెట్, చౌనీ, భరత్ నగర్, మాదన్నపేట మండి, రైన్ బజార్ మీదుగా కొనసాగుతుంది. అసాంఘిక శక్తులకు సహకరించవద్దని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి సమాచారం పోలీసులకు తెలపాలని డీసీపీ సూచించారు. పోలీసు యొక్క రొటీన్ కార్యక్రమాల్లో భాగంగా ఆర్ఏఎఫ్తో పాటు మా సైదాబాద్ డివిజన్ ఫోర్స్తో కలిపి ఏరియా డామినేషన్ కోసం, అది పోలీసు యొక్క రొటీనే. దాంట్లో ఈరోజు మేము ఫ్లాగ్ మార్చ్ చేస్తున్నాం. ఈ ఫ్లాగ్ మార్చ్లో మేము సపోటాబాగ్ నుంచి, సైదాబాద్ నుంచి బయలుదేరి సపోటాబాగ్, జాకీర్ హుసేన్ కాలనీ, పూసల బస్తీ, రెడ్డి బస్తీ, ఫిష్ మార్కెట్ దగ్గర వచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ చావని, యాకుత్పుర రైల్వే స్టేషన్, తర్వాత అల్లాబక్ష్ స్కూల్, తర్వాత రెయిన్ బజార్, తర్వాత బోయ బస్తీ, ఆ తర్వాత భరత్ నగర్, మళ్ళీ మాదనపేట పిఎస్ దాకా ఈరోజు కవర్ చేసి ఆ ఏరియా మొత్తం తిరిగి ఏరియా డామినేషన్ కోసం తిరగవచ్చు. పోలీసు యొక్క రొటీన్ కార్యక్రమాల్లో భాగంగా